27 ఆర్టికల్, దేర్ ఇస్ నో రిలీజియన్ ట్యాక్సెస్. మతం పేరుతో పన్నులు వసూలు చేయకూడదు. దీని అర్థం ఏంటంటే భారతదేశం హిందుస్థానీ దేశం, హిందువులకి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వదు, కానీ దేశం పేరు హిందుస్థానీ దేశం అంటాం. ఎందుకనగా దాదాపుగా 80-85% మంది ప్రజలు హిందువులే ఉన్నారు భారతదేశం. 80 నుంచి 85% మంది ప్రజలు హిందువులు ఉన్నారు భారతదేశం. మరి హిందుస్థానీ దేశంలో ట్యాక్స్ కట్టే విషయంలో, అది ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, టోల్ ట్యాక్స్ కావచ్చు, అంటే వాహనాలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పోతున్న టోల్ ట్యాక్స్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు. ఏదైనా ట్యాక్స్ కడుతున్న సందర్భంలో హిందువులు కాకుండా వేరే వాళ్ళు మాత్రమే కట్టండి అని ఎప్పుడైనా గవర్నమెంట్ ఎప్పుడైనా అనిగిందా? అనగలదా? అనలేదు భారతదేశంలో. ఎందుకంటే భారతదేశం లౌకిక దేశం. మీరు మాత్రమే పన్నులు కట్టండి అంటే లౌకికత్వానికి విరుద్ధం అయిపోతుంది. మీరు మాత్రమే ట్యాక్స్ కట్టండి అని చెప్పినప్పుడు అది లౌకిక విధానానికి, ఆ సిద్ధాంతాలకి విరుద్ధం అయిపోతుంది. అందుకోసమే భారతదేశంలో ఏ ట్యాక్స్ కట్టడానికైనా, ఏ చట్టాన్ని తీసుకొచ్చినా అన్ని మతాలు, అన్ని కులాలకి సమానంగా వర్తిస్తుంది. అందుకోసమే భారతదేశం చాలా గొప్ప లౌకిక దేశమైంది. కానీ ఇక్కడ ట్యాక్స్ని ఉద్దేశిస్తూ ముస్లిం ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ నాన్ ముస్లిమ్స్. 1414 సంవత్సరంలో జిజియా పన్ను అని ఉండేది. మనం ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. 1414 సంవత్సరంలో జిజియా పన్ను ట్యాక్స్ పేరు 1414 ఇయర్లో జిజియా ట్యాక్స్ అని ఉండేది. జిజియా పన్ను ఉండేది. ఈ జిజియా పన్నుని అహ్మద్ షా, జిజియా పన్నుని అహ్మద్ షా అనే ఒక రాజు దీన్ని ప్రవేశపెట్టాడు. జిజియా పన్నుని అహ్మద్ షా అనే రాజు ప్రవేశపెట్టాడు. అప్పుడు ఢిల్లీ సుల్తానుల కాలం. ఆ కాలం అంతా ఢిల్లీ సుల్తాన్. ఢిల్లీ సుల్తానులు అంటే ముస్లింలు, ముస్లిం రాజులు. జిజియా పన్ను యొక్క ఉద్దేశం ఏంటంటే ముస్లిమ్స్ నాన్ ముస్లింల నుండి ట్యాక్స్ వసూలు చేసుకుంటారు. ముస్లిమ్స్ నాన్ ముస్లిమ్స్ నుండి ట్యాక్స్ వసూలు చేసుకుంటారు. అంటే అప్పుడు ఢిల్లీ సుల్తానుల కాలంలో అంతా ముస్లిం రాజులే కాబట్టి ముస్లింలు ట్యాక్స్ కట్టకండి, ఈ ట్యాక్స్ అనేది కేవలం హిందువుల పైన మాత్రమే విధిద్దాము అని చెప్పేసి ఒక ఆలోచన విధానానికి తీసుకొచ్చాం. ఇట్లా జిజియా ట్యాక్స్ అనేది ఏర్పడింది. ఈ జిజియా ట్యాక్స్ని 1527లో భాగంగా జిజియా ట్యాక్స్ని 1527లో భాగంగా అక్బర్ రాజు అయిన తర్వాత జిజియా ట్యాక్స్ని రద్దు చేయడం అనేది జరిగింది. జిజియా ట్యాక్స్ని రద్దు చేశారు.